టాంజానియాలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. బుధవారం జరిగిన సాధారణ ఎన్నికలు తీవ్ర రక్తపాతానికి దారితీశాయి. ఈ ఘటనలో 700 మందికి పైగా మరణించారు. ప్రస్తుత అధ్యక్షురాలు సమియా సులూహు హసన్ తన అధికారాన్ని కాపాడుకునేందుకు ప్రత్యర్థులను అణచివేశారని, జైల్లో బంధించి ఎన్నికల్లో పాల్గొనకుండా అడ్డుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఎన్నికల ఫలితాలను ప్రకటించొద్దు అంటూ రాజధాని దారెసలాంతో పాటు వివిధ నగరాల్లో ప్రజలు భారీ ఎత్తున నిరసనలకు దిగారు. సమియా సలూహు పోస్టులను చింపేసి పోలీసులతో ఘర్షణకు దిగారు. హింసాత్మక ఘటనలను నివారించేందుకు సైన్య రంగంలోకి దిగి పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించింది. రాజధాని దారెస్సలాంలోనే 350 మంది వరకు చనిపోయినట్లుగా తెలుస్తోంది. టాంజానియాలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. బుధవారం జరిగిన సాధారణ ఎన్నికలు తీవ్ర రక్తపాతానికి దారితీశాయి. ఈ ఘటనలో 700 మందికి పైగా మరణించారు. ప్రస్తుత అధ్యక్షురాలు సమియా సులూహు హసన్ తన అధికారాన్ని కాపాడుకునేందుకు ప్రత్యర్థులను అణిచివేశారని, జైల్లో బంధించి ఎన్నికల్లో పాల్గొనకుండా అడ్డుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఎన్నికల ఫలితాలను ప్రకటించొద్దు అంటూ రాజధాని దారెసలాంతో పాటు వివిధ నగరాల్లో ప్రజలు భారీ ఎత్తున నిరసనలకు దిగారు. సమియా సులూహు పోస్టర్లను చింపేసి పోలీసులతో ఘర్షణకు దిగారు. హింసాత్మక ఘటనలను నివారించేందుకు సైన్యం రంగంలోకి దిగి పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించింది. రాజధాని దారెసలాంలోని 350 వరకు చనిపోయినట్లుగా తెలుస్తోంది.